ఫ్రెండ్స్, మనం ఈరోజు హైపర్బోలాలో డైరెక్టర్ సర్కిల్ అంటే ఏంటి నేర్చుకుందాం. సో లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్, దాని యొక్క పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ తీసుకుంటే కనుక ఇప్పుడు హైపర్బోలా తీసుకున్నాం అనుకోండి. ఇలా ఒక గ్రాఫ్, దీనికి ఒక పి అనే హెచ్ కామా కే అనే పాయింట్, దీని యొక్క లోకస్ అడిగాడు. ఈ లోకస్ నుంచి సపోజ్ ఇలా ఒక ట్యాంజెంట్, ఇలా ఇంకో ట్యాంజెంట్ తీసుకున్నాం. సపోజ్ ఇలా ఉంది. సో దీని యొక్క లోకస్ ఏమవుతుందంటే డైరెక్టర్ సర్కిల్ అవుతుంది. ఒకవేళ పాయింట్ కనుక మనకి ఎసిమ్టోట్స్కి అవుట్ సైడ్ ఉంటే కనుక ఒక ట్యాంజెంట్ ఇలా వస్తుంది, ఇంకో ట్యాంజెంట్ వచ్చేసరికి ఇంకో లైన్ మీదకి వస్తుంది. సో మనకి ట్యాంజెంట్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయి అంటే ఓన్లీ మ్యాక్సిమం 2 ట్యాంజెంట్స్ మాత్రమే పాసిబుల్ అవుతాయి. ఎందుకని? ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కదా. సపోజ్ y = mx + c అనే ట్యాంజెంట్ తీసుకున్నాను అనుకోండి. ఈ లైను దీనికి ట్యాంజెంట్ అయితే మనం ఏం చేస్తాం, ఈ లైన్ని తీసుకెళ్ళి ఈ హైపర్బోలాలో సాల్వ్ చేసి మనం క్వాడ్రాటిక్ m తీసుకొస్తాం. రెండు స్లోప్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే మ్యాక్సిమం 2 స్లోప్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? రెండు ట్యాంజెంట్లు పాసిబుల్ అవుతాయి. అయితే ఆ రెండు ట్యాంజెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఈ రైట్ బ్రాంచ్ ఒక్కొక్క బ్రాంచ్ మీదకి ఒక్కో ట్యాంజెంట్ రావచ్చు, లేదా రెండు ట్యాంజెంట్లు ఒకటే బ్రాంచ్ మీదకి రావచ్చు. అది ఎలా డిసైడ్ చేస్తామంటే, ఇప్పుడు హైపర్బోలా ఈక్వేషను కర్వ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది కదా, మనకి ఎసిమ్టోట్స్ అని ఉంటాయి. సో ఇలా ఎసిమ్టోట్స్ ఉంటాయి. సో ఈ ఎసిమ్టోట్స్ మనకి ఇది స్టాండర్డ్ హైపర్బోలా అయితే కనుక x² / a² - y² / b² = 1. దీనికి ఎసిమ్టోట్స్ వచ్చేసరికి x² / a² - y² / b² = 0. కాన్స్టెంట్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ రెండు స్లోప్స్, రెండు డిఫరెంట్ స్లోప్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అనమాట. సో ఇదొక ఎసిమ్టోట్. ఈ రీజియన్ ఉంది చూసారా, ఎసిమ్టోట్స్కి ఒక రైట్ బ్రాంచ్కి మధ్య ఉన్న రీజియన్. ఈ రీజియన్లో ఏ పాయింట్ తీసుకున్నా సరే రెండు ట్యాంజెంట్లు కూడా ఒకటే బ్రాంచ్కి వస్తాయి అనమాట. అంటే రెండు ట్యాంజెంట్లు ఉన్నాయి అనుకోండి, ఆ రెండు ట్యాంజెంట్లు కూడా రైట్ బ్రాంచ్కే ఉంటాయి. అదే పాయింట్ లెఫ్ట్ బ్రాంచ్ ఎసిమ్టోట్స్కి మధ్య ఉన్న రీజియన్లో తీసుకుంటే మనకి రెండు ట్యాంజెంట్లు కూడా లెఫ్ట్ బ్రాంచ్కే పాసిబుల్ అవుతాయి. అలా కాకుండా ఈ రీజియన్ తీసుకున్నారనుకోండి, ఈ రీజియన్ కానీ తీసుకుంటే ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్న పాయింట్స్ మనకి ఒక ట్యాంజెంట్ ఈ బ్రాంచ్ మీదకి, ఇంకో ట్యాంజెంట్ ఇంకో బ్రాంచ్ మీదకి వెళ్తుంది. సో రెండు డిఫరెంట్ బ్రాంచెస్ మీదకి ట్యాంజెంట్స్ వెళ్తున్నాయి అంటే కనుక పాయింట్స్ ఇక్కడ తీసుకుంటాం. ఒకవేళ ఒకటే బ్రాంచ్ అంటే రైట్ బ్రాంచ్ కానీ హైపర్బోలాలో, లేదా లెఫ్ట్ బ్రాంచ్ కానీ, ఈ రెండింటి మీదకి సేమ్ పాయింట్ నుంచి కనుక హైపర్బోలా ట్యాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే అవి ఈ రీజియన్లోనే ఉంటాయి ఖచ్చితంగా. సో ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడంటే పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ యొక్క లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడుగుతున్నాడు. సో దీన్ని సాల్వ్ చేయడానికి నేను స్లోప్ ఫామ్లో ట్యాంజెంట్ ఈక్వేషన్ తీసుకుంటాను. స్లోప్ ఫామ్లో మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్ ఏంటి హైపర్బోలాకి? y = mx ± √a² - b². ఇదే కదా. అయితే ఏమంటున్నాడంటే ఈ ట్యాంజెంట్స్ రెండు కూడా మనకి PH, K అనే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. ఆ రెండు ట్యాంజెంట్ల మధ్య యాంగిల్ ఎంత అన్నాడు? 90 డిగ్రీ పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ అన్నాడు. సో పర్పెండిక్యులర్ కాబట్టి ఆ రెండు ట్యాంజెంట్స్ అంటే ఆ రెండు లైన్స్ మధ్య స్లోప్స్ ప్రోటా స్లోప్స్ -1గా. సో ఇది తీసుకుందాం. సో ముందు ఇది ఏ నుంచి పాస్ అవుతుంది? H, K నుంచి పాస్ అవుతుంది. సో ఆ రిక్వైర్డ్ లోకస్ నేను H, K అనుకుంటాను. సో H, K నుంచి పాస్ అవుతుంది కాబట్టి ట్యాంజెంట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. H, K = mh ± √a² m² - b². K - mh² = a² m² - b². mh ఇటు తీసుకొచ్చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. సో k² + m² h² - 2mhk = a² m² - b². సో దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు అంటే m² కామన్ తీస్తే h² - a² - 2mhk + k² + b² = 0. సో ఇప్పుడు దీనికి మనకి ప్రోటా స్లోప్స్ -1 అని తెలుసు కదా. దీనికి 2 రూట్స్ m1 m2 అనుకుంటే వాటి యొక్క ప్రోటా ఆఫ్ రూట్స్ ఎంత? -1. దీనికి ప్రోటా ఆఫ్ రూట్స్ ఏమవుతుంది? ఈ ఈక్వేషన్కి క్వాడ్రాటిక్ అని m కదా ఇది. సో రూట్స్ యొక్క ప్రోడక్ట్ ఏమవుతుందంటే c/a అంటే k² + b²
దీని కోఎఫిషియంట్ h² మైనస్ a స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1. సో మనకి ఆల్ఫా బీటా ఈక్వల్ టు ప్రోటా రూట్స్ ఈక్వల్ టు ఈ కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో అదే రాశాను ఇక్కడ. సో k² ప్లస్ b² ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, a² మైనస్ h² అవుతుంది. h² ఇటు తీసుకొస్తున్నాను. h² ప్లస్ k² ఈక్వల్ టు a² మైనస్ b². సో మనకి రిక్వైర్డ్ లోకస్ కావాలి కాబట్టి h ప్లస్లో x, k ప్లస్లో y. సో x² ప్లస్ y² ఈక్వల్ టు a² మైనస్ b². దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డైరెక్టర్ సర్కిల్. దీన్నే మనం డైరెక్టర్ సర్కిల్ అంటే x² ప్లస్ y² ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ స్క్వేర్ a² మైనస్ b². ఇది పాసిబుల్ అవ్వాలంటే ఏం జరగాలి, ఇక్కడ ఏ వాల్యూ ఖచ్చితంగా b కన్నా గ్రేటర్ దాన్ ఉండాలి. ఫర్ దిస్ హైపర్బోలా x² బై a² మైనస్ y² బై b² ఈక్వల్ టు 1. ఈ హైపర్బోలాకి అయితే మాత్రం ఏ వాల్యూ గ్రేటర్ దాన్ b అవ్వాలి. దిస్ ఈజ్ ద డైరెక్టర్ సర్కిల్. మనకి x² ప్లస్ y² ఈక్వల్ టు r² కదా సర్కిల్ ఈక్వేషన్ అంటే రేడియస్ షుడ్ బి పాజిటివ్. అంటే ఇక్కడ పాజిటివ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ b అవ్వాలి. మనకి ఏ వాల్యూ గ్రేటర్ దాన్ b అయితే ఎసెంట్రిసిటీ ఏమవుతుంది, ఎసెంట్రిసిటీ అనేది హైపర్బోలాకి ఈజ్ ఈక్వల్ టు మనకి √1 ప్లస్ b² బై a². ఒకవేళ ఏ వాల్యూ కనుక పెద్దదైతే కనుక దిస్ వాల్యూ అంటే e² ఈక్వల్ టు 1 ప్లస్ b² బై a². ఏ ఈజ్ గ్రేటర్ దాన్ b అంటే మీనింగ్ ఏమవుతుంది, b బై a వాల్యూ లెస్ దాన్ 1 ఉంటుంది. అంటే e² లెస్ దాన్ 1 ప్లస్ 1 అంటే ఖచ్చితంగా లెస్ దాన్ 2 ఉంటుంది. అంటే ఈ ఈజ్ లెస్ దాన్ √2 అంటే ఎసెంట్రిసిటీ ఖచ్చితంగా √2 కన్నా తక్కువ. ఇది డైరెక్టర్ సర్కిల్గా ఉండి ఏ వాల్యూ గ్రేటర్ దాన్ b ఉంటే లెస్ దాన్ √2. ఒకవేళ ఏ వాల్యూ మనకి గ్రేటర్ దాన్ b కాకుండా లెస్ దాన్ b అయింది అనుకోండి, డైరెక్టర్ సర్కిల్ ఎగ్జిస్ట్ అవుద్దా, ఎగ్జిస్ట్ అవుతుందిగా. అంటే ఒకవేళ ఇలా ఇవ్వకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎసెంట్రిసిటీ ఇచ్చాడు అనుకోండి, e² వాల్యూ గ్రేటర్ దాన్ 2 ఇచ్చాడు. ఎందుకని ఏ లెస్ దాన్ b అయితే అంటే 3/2 ఉందనుకోండి సపోజ్, ఏ ఈజ్ లెస్ దాన్ b కదా. సో 1 ప్లస్ 1 మోర్ దాన్ 1 వాల్యూ ఉంది అంటే e² వాల్యూ గ్రేటర్ దాన్ 2 ఉన్నట్టు కదా. అంటే ఈ ఈజ్ గ్రేటర్ దాన్ √2 అంటే ఎసెంట్రిసిటీ మోర్ దాన్ √2 ఉంటే కనుక డైరెక్టర్ సర్కిల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఏ హైపర్బోలాకి, ఫర్ దిస్ హైపర్బోలా x² బై a² మైనస్ y² బై b² ఈక్వల్ టు 1 ఈ హైపర్బోలాకి. అదే మనకి కాంజుగేట్ హైపర్బోలా తీసుకుంటే కనుక డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే a² మైనస్ b² బదులు b² మైనస్ a² వస్తుంది. అర్థమైందా నేను ఎలా తీసుకున్నాను. డైరెక్టర్ సర్కిల్ అంటే ఏంటి, లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్. సో నేను టాంజెంట్ ఈక్వేషన్ స్లోప్ ఫార్మేట్లో తీసుకుంటే అది h, దేని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడిగాడో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ h,k తీసుకున్నా. సో దాని నుంచి పాస్ అవుతుంది కదా టాంజెంట్. సో h,k దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఏం చేశానంటే నేను మనకి ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 అవుతాయి పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అంటే. సో ఆ రూట్స్గా తీసుకున్నాను, -1కి ఈక్వేట్ చేస్తే నాకు రిక్వైర్డ్ లోకస్ వచ్చింది. సో డైరెక్టర్ సర్కిల్ అంటే ఏంటి, హైపర్బోలాకి x² ప్లస్ y² ఈక్వల్ టు a² మైనస్ b². ఇప్పుడు వీటిని మేము ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా హ్యావింగ్ ఫోకై ఆర్ ఫోసై ఎలా అని చదవచ్చు. S2,1 S'10,1 2 ఫోకై ఇచ్చాడు, ఒక స్ట్రైట్ లైన్ కూడా ఇచ్చాడు. ఇది టాంజెంట్ అంట. అయితే డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు, అదేవిధంగా హైపర్బోలా ఈక్వేషన్ కూడా కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఆఫ్టర్ దట్ డైరెక్టర్ సర్కిల్. సో ముందు హైపర్బోలా ఈక్వేషన్ మనకు కావాలి. మనకి ఇచ్చిన ఏమిచ్చాడు, S2,1 S'10,1. ఇక్కడ చూడండి కాన్స్టెంట్ టర్మ్ ఏముంది, ఇక్కడ కాన్స్టెంట్గా y టర్మ్ ఉంది. అంటే y ఈక్వల్ కాన్స్టెంట్ అంటే x యాక్సిస్ మీద పాయింట్సే కదా. సో నార్మల్ హైపర్బోలానే ఇచ్చాడు, కాంజుగేట్ కాదు. సో ఈ రెండు మధ్య డిస్టెన్స్ మనకి SS' మధ్య ఈక్వల్ 2AE. సో డిస్టెన్స్ ఎంత అంటే 8. సో 4 అంటే ఎంప్లాయిస్ AE ఈజ్ ఈక్వల్ టు 4. అండ్ ఈ రెండింటికి మధ్య సెంటర్ ఏమవుతుంది, హైపర్బోలాలో మనకి ఇలా ఉంటుంది కదా, సిమెట్రిక్గా ఉంటుంది. అంటే S ఉంటే ఇది సెంటర్. ఈ వర్టెక్స్లు కూడా మనకి ఇది మిడ్ పాయింటే, అలానే ఫోకైకి కూడా మిడ్ పాయింటే. సో మనకి సెంటర్ ఏమవుతుంది, ఈ రెండు యొక్క మిడ్ పాయింట్. సో సెంటర్ ఆఫ్ హైపర్బోలా విల్ బి 10 + 2 12/2 అంటే 6 1 + 1 2/2 అంటే 1. సో 6,1 అనేది సెంటర్. సో 6,1 సెంటర్గా ఉంది, ఏఈ వాల్యూ ఉంది మనకి. ఇంకా టాంజెంట్ ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. టాంజెంట్ ఈక్వేషన్ సపోజ్ ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, దీనికి టాంజెంట్ అనుకుందాం. ఈ ఈక్వేషన్ x + y - 9 = 0. టాంజెంట్ ఈక్వేషన్ ఇవ్వడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఎందుకు ఇస్తాడు టాంజెంట్ ఈక్వేషన్ అంటే, మనకి ఈ ఫోకై నుంచి ఈ టాంజెంట్ మీదకి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అంటే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ పర్పెండిక్యులర్స్ యొక్క లెంత్లు
ఆ రెండు లెన్స్ కూడా ఈ ఫుట్స్ అనేవి ఆక్సిలరీ సర్కిల్ మీద ఉంటాయి. ఇలా ఆక్సిలరీ సర్కిల్ ఉంటుంది. ఆక్సిలరీ సర్కిల్ అంటే ఇది ఒక హెల్పింగ్ సర్కిల్ లాంటిది. దీనికి డయామీటర్ అంటే ఈ వర్టెక్స్ నుంచి ఈ వర్టెక్స్కి మధ్యలో ఉన్న లెంత్ ఉంటుంది సార్. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ఏంటి, ఫోకస్ నుంచి సెంటర్ నుంచి పాస్ అయ్యే ఫోకస్ నుంచి పాస్ అయ్యే యాక్సిస్ని ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. ఈ ట్రాన్స్వర్స్ యాక్సిస్ యొక్క లెంత్ ఏదైతే ఉందో లెంత్ వచ్చేసరికి 2a కదా, ఇది డయామీటర్గా కలిగి ఉండే సర్కిల్ని ఆక్సిలరీ సర్కిల్ అంటాం. దీనికి ఇంకో డెఫినేషన్ ఏంటంటే, అసలు డెఫినేషన్ ఏంటంటే ఫోకస్ నుంచి ఉండే ఫీట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్, ఇదొక ఫీటు ఇదొక ఫుట్, అవి ఈ ఆక్సిలరీ సర్కిల్ మీద ఉంటాయి. ఇప్పుడు మనకి హైపర్బోలాలో ఏ ట్యాంజెంట్ తీసుకున్నా సరే, సపోజ్ నేను హైపర్బోలా ఇలా తీసుకున్నాను, ఇక్కడ ఒక ట్యాంజెంట్ తీసుకున్నాను. ఈ ట్యాంజెంట్ మీదకి ఇక్కడ ఒక ఫోకస్ ఇక్కడ ఒక ఫోకస్, ఈ రెండు ఫోకస్ల నుంచి నేను ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ యొక్క లెంత్లు తీసుకుంటే దాని యొక్క ప్రోడక్ట్ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఫాసై ఆన్ ఎనీ tangent of hyperbola, on any tangent to hyperbola will be equal to square of semi conjugate axis అంటే b square కి ఈక్వల్. సో ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఫోకై అంటే ఇక్కడ మనకి రెండు ఉన్నాయి ఫోకై, అదేవిధంగా లైన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ కూడా ఉంది, x + y - 9 = 0. సో దీని మీదకి మనం పర్పెండిక్యులర్స్ యొక్క లెంత్లు తీసుకుందాం. 2, 1 సబ్స్టిట్యూట్ చేయండి. దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుందో 3 - 9 అంటే -6. మోడ్ ఆఫ్ -6 అంటే 6 దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ √2. అలానే దీని యొక్క పర్పెండిక్యులర్ కూడా ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వేయండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 10, 1 నుంచి దీని మీదకి. సో 11 - 9 2/√2, ఇది b స్క్వేర్కి ఈక్వల్. సో ఇక్కడ చూసుకుంటే √2 వాల్యూ ఎంత 2, అది ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో b స్క్వేర్ వాల్యూ ఎంత 6. మనకి ఆల్రెడీ ఏఈ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 4. మనకి ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటంటే ఫర్ స్టాండర్డ్ హైపర్బోలా అయితే కనుక ఇక్కడ హైపర్బోలా వచ్చేసరికి సెంటర్ ఆరిజిన్ కాదు, 6, 1 ఇస్ ద సెంటర్. సో హైపర్బోలా ఈక్వేషన్ ఏమవుతుంది, x - x² a² - y - 1² b² = 1 ఈ ఫార్మేట్లో ఉంటుంది. సో దీనికి ఎసెంట్రిసిటీ ఏమవుతుందంటే b² మైనస్ సైన్ దేనికైతే ఉందో దాన్ని సబ్జెక్ట్గా రాయాలి. b² = a² టైమ్స్ e² - 1. సో b² = ae² - a². a² + b² = ae² ఎంత 16, 4² 16. b² వాల్యూ ఆల్రెడీ మనకి 6 వచ్చింది. సో 16 - 6 అంటే 10. సో a² వాల్యూ 10, b² వాల్యూ 6. సో ఇక్కడ రీప్లేస్ చేద్దాం. a² ప్లేస్లో 10, b² ప్లేస్లో 6. సో దిస్ ఈజ్ ద హైపర్బోలా. రిక్వైర్డ్ హైపర్బోలా వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇంకా కనుక్కోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ సర్కిల్ అడిగాడుగా. సో డైరెక్టర్ సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు, x² + y² = r² ఫార్మెట్లో రాయాలి. ఆ రేడియస్ ఎంత దేనికి ఈక్వల్ అంటే కనుక a² - b² ఈక్వల్. ఫర్ స్టాండర్డ్ హైపర్బోలా ఏది ఇచ్చినప్పుడు x² / a² - y² / b² = 1 ఇది ఇచ్చినప్పుడు ఇది మనకి ఈక్వేషన్ డైరెక్టర్ సర్కిల్కి. ఇక్కడ సెంటర్ ఆరిజిన్ కదా, ఇక్కడ వచ్చేసి సెంటర్ ఏముంది x ప్లేస్లో, ఇక్కడ x - 6 y - 1 అదే రాయాలి ఇక్కడ. సో రిక్వైర్డ్ డైరెక్టర్ సర్కిల్ విల్ బి x - 6² అంటే x ప్లేస్లో x - 6 ఉంది, y ప్లేస్లో ఏముంది y - 1² = a² - b². a² వాల్యూ 10, b² వాల్యూ 6. 10 - 6 అంతా 4. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డైరెక్టర్ సర్కిల్. అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఫోకై ఇచ్చాడు, ఒక స్ట్రైట్ లైన్ ట్యాంజెంట్గా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి తెలియాల్సిన ప్రాపర్టీ ఏంటంటే ఫోకై నుంచి ఈ ట్యాంజెంట్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ యొక్క ప్రొడక్ట్ b² ఈక్వల్ అంటే సెమీ కాంజుగేట్ యాక్సిస్ స్క్వేర్ ఆఫ్ సెమీ కాంజుగేట్ యాక్సిస్కి ఈక్వల్. అది తెలిస్తే మనకి హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైరెక్టర్ సర్కిల్ తెలిసిందే కదా మనకి, x² + y² = a² - b². ఇప్పుడు నార్మల్ హైపర్బోలాలో నార్మల్ ఎలా కనుక్కుంటాం. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ట్యాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవడం వచ్చు అందరికీ.
కానీ నార్మల్ ఈక్వేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఎలా వచ్చింది, ఏ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ వన్ ప్లస్ బీ స్క్వేర్ వై బై వై వన్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనేది మనకి నార్మల్ యొక్క ఈక్వేషన్ హైపర్బోలాకి. ఇది ఎలా వచ్చిందంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. సెంటర్ ఆరిజిన్ స్టాండర్డ్ హైపర్బోలా తీసుకున్నాను. దీనికి నార్మల్ టాంజెంట్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే టాంజెంట్ స్లోప్ వస్తే నార్మల్ స్లోప్ వచ్చినట్టేగా. సో టాంజెంట్ స్లోప్ కోసం నేను ఏం చేస్తానంటే టాంజెంట్ ఈక్వేషన్ రాసి టాంజెంట్ స్లోప్ రాయొచ్చు, లేదా దీన్ని డిఫరెన్షియేషన్ చేసేసి డైరెక్ట్గా మనం స్లోప్ కనుక్కోవచ్చు. స్లోప్ ఆఫ్ టాంజెంట్ పర్పస్ నేను దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాను. సో 2x బై ఏ స్క్వేర్ మైనస్ 2y వై డాష్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ టర్మ్ 0 కదా డిఫరెన్షియేషను. సో ఈ 0 తీసేస్తే అటువైపు వెళ్తే 2 క్యాన్సిల్. వై డాష్ వాల్యూ ఏమవుతుంది, బీ స్క్వేర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వై, బీ స్క్వేర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ వై. సో దిస్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్. లేదు అనుకుంటే మీరు టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది హైపర్బోలాకి, పార్షియల్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ x1 y1 పాయింట్. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ కావాలంటే ఏం చేస్తాం, పార్షియల్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో x1 బై ఏ స్క్వేర్ మైనస్ y1 బై బీ స్క్వేర్ ఈక్వల్ టు -1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఆర్ యూ కెన్ సీ ఈక్వల్ టు 1. ఇది టాంజెంట్ ఈక్వేషన్ అంటే s1 ఈక్వల్ టు 0, s1 ఈక్వల్ టు 0 అనొచ్చు, లేదా t ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్ ఈక్వేషన్. దీని నుంచి స్లోప్ y ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్మాట్లో రాద్దాం. సో y1 బై బీ స్క్వేర్ ఈక్వల్ టు xx1 బై ఏ స్క్వేర్ మైనస్ 1. y ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ బీ స్క్వేర్ బై y1, ఇక్కడేమో x1 బై ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ సంథింగ్. ఈ y ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్మాట్లోనే ఉందిగా. ఇక్కడ m అంటే ఏంటి, స్లోప్. సో స్లోప్ ఏమొచ్చింది మనకి బీ స్క్వేర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ వై, ఇక్కడ కూడా అదే కదా. కాకపోతే x1 y1 అనే పాయింట్ తీసుకుంటే ఇక్కడ కూడా x1 y1 పెడతాం. సో స్లోప్ అనేది ఇది. సో స్లోప్ ఎంత అంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసరికి బీ స్క్వేర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ వై x1 y1 ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర. సో టాంజెంట్ స్లోప్ ఇది. నార్మల్ స్లోప్ ఏమవుతుంది, దీని రెసిప్రోకల్కి మైనస్, నెగిటివ్ రెసిప్రోకల్ అంటాం. సో దీని రెసిప్రోకల్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ y1 బై బీ స్క్వేర్ బై x1 బై బీ స్క్వేర్ x1 అవుతుంది. దీని రెసిప్రోకల్ మైనస్ అప్లై చేస్తాం. దిస్ ఈజ్ నార్మల్ స్లోప్. సో పాయింట్ ఏంటి ఇక్కడ x1 y1 అనేది పాయింట్. ఈ పాయింట్ దగ్గరేగా మనం టాంజెంట్ స్లోప్ కనుక్కుంది, అదేవిధంగా నార్మల్ స్లోప్ కనుక్కుంది. సో ఈక్వేషన్లో నార్మల్ అంటే స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. సో నార్మల్ ఈక్వేషన్ రాసేయడం వచ్చు కదా. y మైనస్ y1 ఈక్వల్ టు m అంటే దిస్ ఈజ్ ద స్లోప్ మైనస్ ఏ స్క్వేర్ y1 బై బీ స్క్వేర్ x1 ఇంటూ x మైనస్ x1. మల్టిప్లై చేయండి. బీ స్క్వేర్ yx1 మైనస్ బీ స్క్వేర్ x1 y1 ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ xy1 ప్లస్ ఏ స్క్వేర్ x1 y1. సో x1 y1 కామన్ తీస్తే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది ఇటువైపు. ఇటువైపు వచ్చేసరికి ఏ స్క్వేర్ xy1 ప్లస్ బీ స్క్వేర్ x1y ఇలా వచ్చింది. సో దీని మొత్తాన్ని x1 y1తో డివైడ్ చేద్దాం బోత్ సైడ్స్. సో x1 y1 x1 y1 x1 y1. సో ఈ రెండు క్యాన్సిల్, ఇక్కడ y1 y1 క్యాన్సిల్, ఇక్కడ x1 x1 క్యాన్సిల్. సో ఏ స్క్వేర్ ఎక్స్ బై x1 ప్లస్ బీ స్క్వేర్ వై బై y1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది నార్మల్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు హైపర్బోలా అంటే ఏ స్క్వేర్ ఎక్స్ బై x1 ప్లస్ బీ స్క్వేర్ వై బై y1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ ఎక్స్ బై x1 ప్లస్ బీ స్క్వేర్ వై బై y1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనేది నార్మల్ ఈక్వేషన్. ఒకవేళ పారామెట్రిక్ పాయింట్ దగ్గర కావాలంటే పారామెట్రిక్ పాయింట్స్ కోఆర్డినేట్స్ ఏం తెలుసు మనకి హైపర్బోలాకి, ఏ సీకెంట్ థీటా కామా బీ టాన్ థీటా. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుంది, x1 y1 ప్లేస్లో ఏ సీకెంట్ థీటా బీ టాన్ థీటా సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏ స్క్వేర్ ఎక్స్ బై ఏ సీకెంట్ థీటా ప్లస్ బీ స్క్వేర్ వై బై బీ టాన్ థీటా ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో బీ క్యాన్సిల్, ఏ క్యాన్సిల్. సో ax by secant theta plus by by tan theta equal to a square plus b square is the normal equation in parametric coordinates. నార్మల్గా అయితే ఇది నార్మల్ ఈక్వేషన్. సో నార్మల్ ఈక్వేషన్ అర్థమైంది కదా ప్రూఫ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం దీని మీద. సో లెట్ p6,3 be a point on the hyperbola
x square by a square minus y square by b square equal to 1. If the normal at point P intersects x-axis at 9, 0, then find eccentricity of the hyperbola. అంటే మనకి 6, 3 అనేది హైపర్బోలా మీద, అంటే స్టాండర్డ్ హైపర్బోలానే కదా, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే స్టాండర్డ్ హైపర్బోలా. దీని మీద ఒక పాయింట్ ఇచ్చాడు, 6, 3 అనేది పాయింట్. ఇఫ్ నార్మల్ అట్ పాయింట్ పి, అంటే ఈ పాయింట్ దగ్గర నార్మల్ ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుందంట. సపోజ్ ఇక్కడ ఇది ట్యాంజెంట్ అనుకుంటే పి అనే పాయింట్ దగ్గర దీని నార్మల్ ఎలా ఉంటుంది, దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇది పర్పెండిక్యులర్, ఇది 9, 0 దగ్గర కట్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ని. దెన్ ఫైండ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా. ఎసెంట్రిసిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఎలా కనుక్కుందాం? సో మనకి ఒక పాయింట్ అయితే ఉంది ఇక్కడ 9, 0 అని. సో నార్మల్ అట్ పాయింట్ పి. సో పి అనే పాయింట్ దగ్గర నార్మల్ ఈక్వేషన్ కావాలి. 6, 3 దగ్గర నార్మల్ ఈక్వేషన్ ఒకటే. ఈ ఇచ్చిన స్టాండర్డ్ హైపర్బోలాని డిఫరెన్షియేషన్ చేసి దాని స్లోపు ఈ 6, 3 అనేది ఈ పాయింట్ దగ్గర మనకి టాంజెంట్ స్లోప్ వస్తుంది కదా 6, 3 సబ్స్టిట్యూట్ చేస్తే, అలానే దాని నార్మల్ స్లోప్ కూడా వస్తుంది. సో నార్మల్ స్లోప్ వచ్చి ఈ పాయింట్, ఈ రెండింటి ద్వారా మనం నార్మల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ అడిగింది నార్మల్ ఈక్వేషన్ కాదు, ఎసెంట్రిసిటీ అడుగుతున్నాడు. సో ఎసెంట్రిసిటీ కనుక్కోవడానికి ఏం చేయొచ్చు? మనకి పాయింట్ ఇచ్చాడు, నార్మల్ అట్ పాయింట్ పి ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 9, 0, ఎసెంట్రిసిటీ ఆఫ్ ద హైపర్బోలా. ఎసెంట్రిసిటీ కావాలంటే నాకు ఇక్కడ అన్నోన్స్ ఏవైతే ఉన్నాయో, ఏ వాల్యూ బి వాల్యూ, అవి తెలిస్తే నాకు ఎసెంట్రిసిటీ వస్తుంది. సో ఎసెంట్రిసిటీ ఏమవుతుంది స్టాండర్డ్ హైపర్బోలాకి? బీ స్క్వేర్ని సబ్జెక్ట్గా రాస్తాం, మైనస్ టర్మ్ దేనికైతే ఉందో దానికి. బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ టైమ్స్ ఈ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ ఏ పెద్దదా బీ పెద్దదా అనేది హైపర్బోలాలో ఉండదు. ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్గా రాస్తామంటే బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ టైమ్స్ ఈ స్క్వేర్ మైనస్ 1. సో మనకి ఎసెంట్రిసిటీ ఏమవుతుందంటే ఇక్కడ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఈ స్క్వేర్. ఈ వాల్యూ వచ్చేసరికి రూట్ ఆఫ్ దిస్ వాల్యూ. సో నాకు బీ వాల్యూ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, నార్మల్ అట్ పి ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ అన్నాడు కదా. సో పి 6, 3 దగ్గర నార్మల్ ఈక్వేషన్ ఏమవుద్దో రాద్దాం. ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం, ఏ స్క్వేర్ ఎక్స్ బై x1 ప్లస్ బీ స్క్వేర్ వై బై y1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దిస్ ఈజ్ నార్మల్ ఈక్వేషన్. సో దీని ప్రకారం చేసుకుంటే కనుక ఏ స్క్వేర్ ఎక్స్ బై x1 అంటే 6, బీ స్క్వేర్ వై బై y1 అంటే 3 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ద నార్మల్ ఈక్వేషన్. 6, 3 బై పాయింట్ ఇఫ్ నార్మల్ అట్ పాయింట్ పి. సో దిస్ ఈజ్ ద నార్మల్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 9, 0. ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది? 9, 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో 9, 0 అనే పాయింట్ ఈ నార్మల్ ఈక్వేషన్ మీద ఉంటుంది కదా. సో దీని నుంచి పాస్ అవుతుంది కాబట్టి 9, 0 నుంచి దీన్ని సాటిస్ఫై చేయాలి. సో 9, 0 పెట్టేద్దాం. ఈ 0 పెట్టేస్తే ఈ టర్మ్ ఉండదు. ఇక్కడ ఏ స్క్వేర్ 9/6 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో 2 టైమ్స్. సో 3a స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2b స్క్వేర్. సో ఏకి బీకి మధ్య రిలేషన్ వచ్చేసింది. సో ఎసెంట్రిసిటీ ఏమవుతుంది అప్పుడు? రూట్ ఆఫ్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 2b స్క్వేర్ ప్లస్ 1. బీ స్క్వేర్ క్యాన్సిల్. 1/2 ప్లస్ 1, 1 ప్లస్ 2, 3/2. రూట్ ఆఫ్ 3/2 ఇస్ ద ఎసెంట్రిసిటీ. సో డైరెక్ట్గా ఇలా కనుక్కోవచ్చు. మరి ఒకవేళ ఈ ఫార్ములా గుర్తు లేకపోతే ఏం చేస్తాం? ఏ స్క్వేర్ ఎక్స్ బై x1 ప్లస్ బీ స్క్వేర్ వై బై y1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఒకటి డెరివేషన్ చేసుకోవడం నార్మల్ స్లోప్ అలా. లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా ఇక్కడ నుంచే 6, 3 అనే పాయింట్ దగ్గర నార్మల్ ఈక్వేషన్ కావాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేయండి. చేస్తే ఏమొస్తుంది మనకి? 2x బై ఏ స్క్వేర్ మైనస్ 2y వై డాష్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 అంటే ఇది ఈక్వల్ టు 2 క్యాన్సిల్. వై డాష్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ వై. సో పాయింట్ ఎక్కడ అంటే 6, 3. ఇది టాంజెంట్ స్లోపు. వెంటనే డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి స్లోప్గా తీసుకోవద్దు. అడిగింది టాంజెంట్ నార్మల్గా చూసుకోండి. నార్మల్ స్లోప్ అయితే ఏమవుద్ది? మైనస్ ఏ స్క్వేర్ వై బై బీ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి, 6, 3 పాయింట్. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర స్లోప్ ఏమవుతుందంటే మైనస్ 6a స్క్వేర్ బై మైనస్ 3a స్క్వేర్ బై 6b స్క్వేర్. 3 2 టైమ్స్. సో మైనస్ ఏ స్క్వేర్ బై 2b స్క్వేర్ ఈజ్ ద స్లోప్.
ఇది స్లోపు. పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 9,0 ఇచ్చాడు కదా. సో నార్మల్ అట్ పి ఇంటర్సెక్స్ ఎక్స్ యాక్సిస్ అట్ 9,0. లేదు అనుకుంటే ఈ రెండు పాయింట్ల నుంచి నార్మల్ పాస్ అవుతుంది కదా, 9,0 6,3. సో రెండింటికి స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి. 9,0కి 6,3కి మధ్య స్లోప్ వచ్చేసరికి 3 - 0/6 - 9 -3 అంటే -1 వచ్చింది స్లోపు. సో -a²/2b² -1కి ఈక్వల్. మైనస్ క్యాన్సిల్, a² = 2b². సో ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూసారా, a² = 2b² వచ్చింది. సో మనకి ఈక్వేషన్ తెలియకపోయినా సరే వీ కెన్ ఫాలో ద ప్రొసీజర్ బేసిక్స్. ఓకేనా. సో ఈ విధంగా మనం ఎసెంట్రిసిటీ కనుక్కోవచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ క్వశ్చన్. హైపర్బోలాలో ఏ రే ఎమినేటింగ్ ఫ్రమ్ ద పాయింట్ 5,0 ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద హైపర్బోలా అట్ ద పాయింట్ 8,3√3. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే ఆఫ్టర్ ఫస్ట్ రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే హైపర్బోలాకి ఇదొక ఫోకై, ఇదొక ఫోకస్, ఇదొక ఫోకస్. సపోజ్ ఇది F1 ఫోకస్, ఇది F2 ఫోకస్, ఆర్ ఇది S' అనుకోండి, ఇది S అనుకోండి, మీ ఇష్టం. ఫోకస్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు. ఈ ఫోకస్ యొక్క ఇదేంటంటే ఈక్వేషన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే. హైపర్బోలా మీద ఒక పాయింట్ తీసుకుందాం, సపోజ్ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ మీద నుంచి సపోజ్ ఈ ఫోకస్ నుంచి ఏ పాయింట్ మీదకైనా సరే హైపర్బోలా మీద ఇక్కడ లైట్ సోర్స్ పెట్టాను, ఇక్కడ టార్చ్ లైట్ ఏదో పెట్టాను లైట్ సోర్స్. దాని నుంచి ఒక రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ అయింది, దీని మీద పడింది హైపర్బోలా మీద. సో ఈ పాయింట్ మళ్ళీ ఎక్కడి నుంచి పాస్ అవుతుందంటే రెండో ఫోకస్ ఉంది చూసారా, దాని నుంచి పాస్ అయిపోతుంది. ఇన్సిడెంట్ రే ఫస్ట్ రిఫ్లెక్షన్ జరిగితే ఏమవుతుంది, దిస్ ఈజ్ ద ఫస్ట్ రిఫ్లెక్షన్. ఆఫ్టర్ ఫస్ట్ రిఫ్లెక్షన్ ఈ రిఫ్లెక్టెడ్ రే దేని నుంచి పాస్ అవుతుంది, సెకండ్ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఇది హైపర్బోలాలో మనకి ప్రాపర్టీ. సో ఇచ్చిన పాయింట్ ఏదైతే ఉందో అది 5,0 ఇది అనుకుంటే మనకి ఇది స్టాండర్డ్ హైపర్బోలానా కాదా చూద్దాం. ఇచ్చిన హైపర్బోలా x² - y² 9 = 1 ఇచ్చాడు. సో ఇది స్టాండర్డ్ హైపర్బోలా. సెంటర్ వచ్చేసరికి ఆరిజిన్, ఇది 5,0 ఇది -5,0 అవుతుంది ఆటోమేటిక్గా. సో పాయింట్ వచ్చేసరికి 8,3√3 ఇచ్చాడు. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే. సో రిఫ్లెక్టెడ్ రే యొక్క ఈక్వేషన్ ఎంత అంటున్నాడు. ఏముంది, 8,3√3కి -5,0కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడమే. సో ఏమవుతుంది దీని స్లోపు యూ కెన్ సే 3√3/8 + 5 13. y2 - y1/x2 - x1, ఆర్ యూ కెన్ సే y1 - y2/x1 - x2. ఎలా కనుక్కోవచ్చు కదా స్లోపు. సో 3√3/13 దిస్ ఈజ్ ద స్లోపు. ఈ పాయింట్ తీసుకుందాం. సో y - y1 = m × x - x1 అంటే 5. సో 13y = 3√3x + 15√3. సో 3√3x - 13y + 15√3 = 0. ఇది మనకి రిఫ్లెక్టర్ రే యొక్క ఈక్వేషన్. ఇది నాకు ఇచ్చిన పాయింట్ ఫోకస్ అని చెప్పలేదు కదా, మరి ఫోకస్ అని ఎలా తెలుసు అంటే నేను ఈ యొక్క ప్రాపర్టీ దానికే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అప్లై చేశాను. ఒకసారి చెక్ చేద్దాం ఇచ్చిన పాయింట్ నిజంగానే ఫోకసా కాదా అన్నది. సో ఇది కదా హైపర్బోలా. 9x² - 16y² = 144 అంటే దీన్ని స్టాండర్డ్ ఫార్మెట్లో రాయాలంటే ఏం చేయాలి, 144తో డివైడ్ చేయాలి, ఇటువైపు 1 తీసుకురావాలి కాబట్టి. సో x² / 16 - y² / 9 = 1 ఈజ్ ద స్టాండర్డ్ హైపర్బోలా, ఇచ్చిన హైపర్బోలా. దీనికేసి ఫోకస్ ఏమవుతుంది, +or - a, 0. సో ఎసెంట్రిసిటీ కావాలంటే ఏం చేస్తాం, మైనస్ సైన్ దేనికి ఉందో దాని కింద ఉన్న వాల్యూని సబ్జెక్ట్గా రాస్తాం. సో 9 = 16 times e² - 1. సో e² వాల్యూ ఏమవుతుంది, 9/16 + 1. 25/16 అంటే 5/4. దిస్ ఈజ్ ద ఎసెంట్రిసిటీ, ఈ వాల్యూ. అండ్ ఏ వాల్యూ వచ్చేసరికి 4. సో +or - ae అంటే 5,0. 5,0 - 5,0 అనే ఫోకై. సో ఇచ్చింది ఫోకై. వాటి యొక్క సెంటర్ ఏమవుతుంది, ఆరిజిన్ అవుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.